హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కూర్చొని ఏంటి అనుకుంటున్నారా? మిద్దె తోటలో అయితే నేను మామిడాలను అయితే హార్వెస్ట్ చేశానండి. మరి హార్వెస్ట్ చేసింది కూడా వీడియో ఉంది, అది కూడా చూడొచ్చు మీరు. అయితే ఇప్పుడైతే మిద్దె తోటలో మామిడాలను హార్వెస్ట్ చేశాను కదండి, అదైతే మరి పచ్చడి చేద్దామని చెప్పేసి నేనైతే ఇదంతా కూడా క్లీన్ చేస్తున్నానండి. మరి అల్లం పచ్చడి అయితే పెడదామని చెప్పి టిఫిన్లోకి, తర్వాత బాగుంటుంది కదా, పొద్దున్నే టిఫిన్లో పిల్లలు వేసి తినడానికి చాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పి మరి నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ సారి అండి. మన మిద్దె తోటలో వచ్చింది కదా, మరి ఆ అల్లం ఇదిగో శుభ్రంగా క్లీన్ చేసుకుని నేనైతే పచ్చడి చేసుకుంటానండి. మరి నాకు రాదు, అయినా కానీ ట్రై చేస్తాను, ఎట్లా వచ్చిందో చూడండి. మరి చూసి మీరు కూడా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మరి ఇవి శుభ్రంగా అల్లం అంతా తీసి కడిగేసి మరి ఇదిగోండి పైన మొత్తం ఇదంతా కూడా ఇలా చెక్కేసుకుని మరి చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుని మరి కాసేపు ఆరబెట్టేసి అప్పుడైతే మీకు ప్రాసెస్ చూపిస్తాను, నేను ఎలా చేస్తానన్నది చూసేయండి. మరి ఆ మామిడాలం అయితే ఇదిగోండి కట్ చేసుకుని మరి కాసేపు అయితే ఆరబెట్టి నేనైతే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఈ యొక్క గిన్నెకి అయితే ఇదిగో గిన్నె అయితే అయినాయండి ముక్కలు. మామిడాలం అండి, చక్కగా వాసన వస్తుంది. మామిడికాయ స్మెల్ అనమాట, ఫ్లేవర్. అయితే ఇదిగోండి ఇదైతే ఒక కప్పు తీసుకున్నాను నేను. మరి ఈ కప్పులో అయితే నేను చింతపండు ఇందులోకి అరకప్పు అయితే తీసుకుంటాను. అరకప్పు తీసుకుని నానబెట్టుకుంటానండి చింతపండు. మరి అరకప్పు చింతపండు నానబెట్టుకుంటాను. తర్వాత ఏమో అరకప్పు బెల్లం అయితే వేసుకుంటాను ఇందులో. చూసారా, బెల్లం కొలతలకి. కారం ఏమో ఒక అరకప్పును, తర్వాత 2 స్పూన్లు మెంతులును, 2 స్పూన్లు ఆవాలు ఇవ్వండి. చూసారా, ఇవి అయితే ఇప్పుడు వేయించుకుని మిక్సీ పొడి చేస్తాను. మరి ఇప్పుడైతే చూద్దాం నేను ఎలా చేస్తున్నానో. నేనైతే సొంతంగా చేస్తున్నానండి అల్లం పచ్చడి. అసలు ఎలా ఉంటుందో టేస్ట్ అయితే చూద్దాము, నేను ఎప్పుడు చేయలేదు. మరి మన మిద్దె తోటలో వచ్చినటువంటి మామిడి అల్లం కాబట్టి నాకు చేయాలనిపించి, పిల్లలకి చాలా ఇష్టం అల్లం పచ్చడి అంటే. అందుకని చెప్పేసి టిఫిన్లో గట్ట ఉపయోగపడుతుంది కదండి, అందుకని చెప్పేసి ఇప్పుడైతే చేస్తున్నాను, చూసేయండి. పొయ్యి అయితే వెలిగించుకుని ముందైతే ఇదిగోండి 2 స్పూన్లు ఆవాలను 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. ఈ బాగా అయితే కొంచెం వేయించుకుని అప్పుడైతే మిక్సీ వేసి పొడి చేస్తానండి. ఇదిగోండి మరి మెంతులు ఆవాలు అయితే వేయించేది. మెంతులు అయితే ఈ కలర్స్ రావాలండి, లేకపోతే చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఇవైతే మిక్సీ వేద్దామండి పొడి అయితే కొంచెం ఆరనిచ్చి. ఇందులో అయితే ఇవ్వండి కొంచెం నీళ్ళు పోసి దీన్నైతే నానబెడదాం చింతపండుని. మళ్ళీ ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పోసి నేనైతే వేయిస్తానండి. అల్లం ముక్కలు అయితే వేయిస్తాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే పోసి రెండు స్పూన్లు అయితే ఆయిల్ పోసానండి. ఇగో అల్లం ముక్కలు అయితే కొంచెం లైట్గా వేయించుకుందాము. కొంచెం అంటే తడిగట్ట ఏమీ లేకుండా, తడిగట్ట ఏదన్నా ఉంటే పోయిద్దండి, అందుకని చెప్పేసి మరీ ఎర్రగా వచ్చేదాకా ఏం అవసరం లేదులేండి. ఈ విధంగా అయితే కొంచెం ఫ్రై అయితే చేద్దాం వీటిని. ఇదిగోండి ఇలాగైతే మనం వేయించుకున్నాము. మరీ బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవసరం లేదండి. ఇప్పుడు ఇదైతే నేను గిన్నెలో తీసేస్తున్నాను, వేరే గిన్నెలో తీస్తున్నాను. ఈ లోపు అయితే నేను ఇది చూస్తారా, ఇదిగోండి చింతపండు ఇదైతే పొయ్యి మీద పెట్టి ఉడికిస్తానండి. కొంచెం గుజ్జుగా అయ్యేదాకా ఉడికిద్దాం. చింతపండు అయితే ఇదిగోండి పెట్టాను, చక్కగా ఉడకనిద్దామండి, దగ్గర దాకా ఉడికించుకుందాం. వేయించుకున్న మెంతులు ఆవాలైతే మెంతులు ఆవాలు మాత్రం వేయించినాయి కదండి, భలే మంచి వాసన అయితే వస్తున్నాయండి. ఈ వాసన చూస్తుంటేనే అప్పుడు పచ్చడి వాసన వచ్చేస్తుంది చూస్తుంటే. చూస్తారా, ఇది పొడి అయితే పట్టుకున్నాను. ఇప్పుడైతే చింతపండు అయితే ప్రక్కన అయితే ఉడుకుతూ ఉందండి. చూసారా, ఇదిగో ఇలా దగ్గర దాకా ఉడికించుకుందామండి. చింతపండు అయితే చక్కగా గుజ్జుగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇది ఆరేసరికి
తాలింపు అయితే వేసి పక్కన పెడతానండి పచ్చళ్ళలోకి. ఇప్పుడు పాన్ పెట్టాను కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేసి దీనికి తాలింపు అయితే వేస్తాను. ఎందుకంటే మనం పచ్చడి వేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవడానికి వెంటనే వేయకూడదు కాబట్టి ఆరాలండి పచ్చళ్ళలోకి. ఎప్పుడైనా కానీ తాలింపు ఆరాలి, అందుకని చెప్పేసి నేనైతే తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపుగా అయితే చూసారా, తాలింపు వేయడానికి అయితే ఇదిగో చిన్నుల్లిపాయలు వేసుకుంటున్నానండి. నేనైతే పచ్చడి నూరేటప్పుడు అందులో అయితే చిన్నుల్లిపాయలు వేయను. అల్లం పచ్చడిలో చిన్నుల్లిపాయలు వేస్తే అంత ఏమీ ఇదిగా ఉండదు, కానీ ఇదిగో ఈ విధంగా వేసుకుంటే మనకు బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సొంతంగా పడుతున్నాను కదా, చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో చూసి అప్పుడు ఈసారి ఇంకొకసారి అయితే ఎక్కువ పట్టుకుంటాం. ప్రతిసారి ఎవరో ఒకరి చేత పట్టిస్తూ ఉంటానండి నేను. ఈసారి అయితే నేనే పట్టుకుంటున్నాను. టిఫిన్లోకి, అట్లలోకి, దోశల్లోకి, ఇడ్లీల్లోకి. వేగుతూ ఉన్నాయండి. ఇంకా కరివేపాకు కూడా వేస్తాను నేను. ఈసారి మీరు చూసి ఎలా ఉందో నాకు చెప్పాలి. ఇప్పుడు అబ్బో కాలుతున్నాయి. తాలింపు అయితే రెడీ అయిపోయిందండి. పచ్చడి ఎలా చేస్తున్నానో చూసి తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. నాకు రాదండి, ఇదే ఫస్ట్ టైము. మరి పడుతున్నాను కాబట్టి పచ్చడి చేసుకుంటున్నాను కాబట్టి, అల్లం పచ్చడి నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి తప్పకుండా చూసి ఎలాగో లభింతేనా కాదా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకోండి మరి ఇక ఇదైతే రెడీ అయిపోయింది. చల్లారి పక్కనైతే పెట్టేద్దాం. ఇదిగోండి అల్లం అయితే వేసి ఇదిగో ఇంకా తిప్పుతాను. ఇదిగోండి కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పడతా. ఇదిగోండి ఈ విధంగా అయితే అల్లం అయింది. ఇప్పుడైతే నేను చూడండి ఇందులో ఇది వేసుకుంటున్నానండి, చింతపండు తర్వాత వేసి, తర్వాత ఇదిగోండి బెల్లం కూడా వేస్తున్నాను. బెల్లం చాలా కట్ చేసి దాంట్లో చేస్తారు, కొంచెం మెత్తగా అయిపోయింది. అల్లం పచ్చడిలోకి బెల్లమే బాగుంటుంది. తర్వాత సాల్ట్ అండి. కప్పు ముక్కలకి అరకప్పు మరి చింతపండు, అరకప్పు బెల్లం, తర్వాత ఉప్పు తీసుకున్నానండి. ఒకవేళ మధ్య మధ్యలో కొంచెం గట్టిగా ఉంటే మాత్రం మనం వేడి నీళ్ళు అయితే పోసుకోవచ్చండి. చల్లనీళ్ళు అయితే పోసుకుంటే మళ్ళీ పచ్చడి పాడైపోద్ది కదా. ఇంకా కారం, తర్వాత మనం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత ఒకవేళ ఉప్పు కారం ఏదైనా సాలపోతే మళ్ళీ కలుపుకోవచ్చండి. పచ్చడి అయితే నలుగుతుంది. కొంచెం నేను అయితే వాటర్ పోస్తున్నానండి, కొంచెమే. అదే ఇదిగోండి హాట్ వాటర్ చల్లార్చి అది బాగా కాస్త మరగబెట్టుకుని చల్లారిన తర్వాత కొంచెం వాటర్ పోసానండి. చల్లనీళ్ళు అయితే పోయిను. అదిగోండి పచ్చడి. నేనైతే ఇందాక మెంతులను ఆవాలు పొడి చేసి పెట్టుకున్నాను కదా, మరి అదంతా అయితే పట్టదు. కానీ నేనైతే ఇదిగోండి కొంచెం 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఇందులో పొడి అయితే 2 స్పూన్లు వేసాను, ఇంకా ఉంది. ఇదిగోండి ఇంక దేంట్లో అన్న అవసరమైతే అప్పుడైతే వాడుకుంటాను. ఇది ఇప్పుడు ఒకసారి మళ్ళా మిక్సీ చేద్దాం.
ఇదిగోండి పచ్చడి అయితే నేను ఇప్పుడు గిన్నెలో తీస్తున్నాను. చూడండి చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. వాసన కానీ తర్వాత అన్నీ బాగున్నాయి. మరి ఇందులో కూడా ఉప్పు కారం అన్నీ సరిపోతాయి అని అనుకుంటున్నాను నేను. అన్నీ సరిపోతాయండి, పర్ఫెక్ట్గా సరిపోయి. ఈ గిన్నెతోటి గిన్నెడు ముక్కలు వేయండి. అయితే గిన్నెడు కారం పోసాను. ఇదిగోండి త్రీ మ్యాంగో ఇదైతే వేసాను. గిన్నెడు ముక్కలకి గిన్నెడు కారం అయితే వేసాను. 1/2 కప్ మాత్రమే ఉప్పు పోసాను, సాల్ట్. తర్వాత 1/2 కప్పు బెల్లం వేసానండి. మరి వేసి నేనైతే పచ్చడి అయితే రెడీ చేసి చింతపండు కూడా 1/2 కప్పు వేసాను. ఇదైతే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే నేను ఇది పచ్చడి అయితే తాలింపులు వేస్తాను. చూడండి ఇప్పుడు మనం ఇందాక తాలింపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదండి ఇదైతే. ఇప్పుడు ఇందులో అయితే వేసేసుకుందాం. మళ్ళీ గుమాయిస్తా ఉంది అల్లం పచ్చడి అయితే. అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మరి కారం అయితే నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే మా ఇంట్లో మేము కొంచెం కారంగానే తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసాను. చాలా బాగుంది. ఏంటంటే అసలు రాదేమో, అసలు ఎలాగొచ్చిద్దాం అనుకున్నాను నేను పచ్చడి అయితే. మరి ట్రై చేశాను ఈరోజు అంతే, కానీ బాగానే వచ్చిందండి. అన్నిటికన్నీ బాగా సరిపోయి. ఈసారి ఎంత పచ్చడి అయినా పట్టుకోవచ్చు. ఇలాగా మన మిద్దె తోటలో వచ్చినప్పుడు అల్లా పట్టుకోవచ్చు. ఇది ప్రభు చూడరా వాసన దిగిన దాని నుంచి నేను చూస్తాను అంటున్నాడు. ఇలా పట్టు చెయ్యి. ఇదంతా పెట్టకూడదు. చూడు బాగుందా? తీగా చక్కగా బాగుంటది. ఎందుకంటే అల్లం పచ్చడి మన మిద్దె తోటలో వచ్చినటువంటి అల్లంతో ఈడే పెంచాడు. దాన్ని హార్వెస్ట్ చేసి చక్కగా పచ్చడి అయితే ఇంట్లో పట్టేసుకున్నామండి. చూసారా మరి విధంగా మిద్దె తోటలో పెంచుకున్నటువంటి ఆకుకూరలు, దుంపలు అన్నీ కూడా తీసుకుని మేమైతే తింటా ఉన్నాము. అలా మీరు కూడా పెంచుకోండి, కూరగాయలు కోసుకోండి. మరి ఇదైతే అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేద్దామండి. ఇదేనండి వీడియో. మరి పచ్చడి ఎలా ఉందో మీరు కామెంట్ చేసి మాకు చెప్పండి. మరి నేనైతే రాదనుకున్నాను, ఇదే ఫస్ట్ టైము. మరి ఇంకేమన్నా పొరపాట్లు ఉంటే మీరు చెప్పండి, ఆ విధంగా పట్టుకుంటాను ఈసారి. మాకైతే బాగానే ఉందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.